జిల్లా కుప్పం నియోజకవర్గం పరమ సముద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో కృష్ణా జలాలకు స్వాగతం పలికి జలహారతి ఇవ్వనున్నారు. హంద్రీనివా ప్రాజెక్టుపై 2014-19 మధ్య 4,812 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరుగులు పెట్టించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. మళ్లీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గానికి హంద్రీనివా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను తీసుకురావాలని ఎన్నో ఏళ్ల నుంచి కంటున్నటువంటి కలలు ఈవేళ నిజమైనటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. అపర భగీరథ ప్రయత్నంలో భాగంగా ఈవేళ కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు కృష్ణమ్మ జలాలను పరవళ్ళు తొక్కించున్నటువంటి సందర్భంలో ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు రైతులందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి గతంలో 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేసి చంద్రబాబు నాయుడు పైన రాజకీయ స్వార్థంతో అభాండాలు వేసి కుప్పం నియోజకవర్గాన్ని విస్మరించారు చంద్రబాబు అనేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయ కపట నేపథ్యంలో ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనివా నీటిని తీసుకురావడం పట్ల ఇక్కడ కుప్పం ప్రాంతంలో ఉన్నటువంటి హంద్రీనివా ప్రాజెక్టు పైన ఏపీ అందిస్తున్న